सकल विभव सिद्धि पातु वाग्देवतानः। श्री गुरुभ्यो नमः। सभा सरस्वत्यै नमः। కొన్ని రోజులుగా ఇంకేదో 10 మందితో అనేకమైన శాస్త్ర విషయాలు, యోగమునకు సంబంధించిన విషయాలు స్వాధ్యాయం చేస్తున్నాం. చాలామందికి పాపం సాయంత్రం పూట 7 నుంచి 8 మధ్య ఖాళీ ఉండదు. పాపం వచ్చిన వాడితో 10-15 మందితో కూర్చొని నిరంతరం స్వాధ్యాయం ఇంటి దగ్గర జరుగుతూ ఉండదు. ఎవరో నాన్నగారు ఇలాంటి అమాయకులు ఎవరో ఉంటారో వాళ్ళు వస్తుంటారు. వారందరూ కోరి ఏం చేశారంటే అక్కడ ఈ మధ్య చెప్తున్న దాంట్లో తరచూ పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి రెఫరెన్స్ వస్తూ ఉండగా అది పూజలో చెప్పుకుందామని సంకల్పించారు. యాక్చువల్గా సంకల్పం అయితే లలిత సహస్రనామం కంటిన్యూషన్ చెప్దామని అనుకున్నాం. కానీ పెద్దలంతా పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పుకుందామని ఆదేశించారని మాస్టర్ గారు ఆదేశంగా తీసుకుని ఎంతవరకు వీలైతే అంతవరకు 20 శ్లోకాలు ఇచ్చింది నాకు అధ్యాయం. మాస్టర్ గారు ఎంతవరకు చేస్తే అంతవరకు మనం పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకున్నాం. ఇందులో చాలామంది భగవద్గీత అధ్యాయం చేసి దీంట్లో కూలంకషంగా చదువుకొని ఆధ్యాత్మికలో నాకంట ముందు వెళ్ళి చాలా సాధన చేసేవాడు ఇందులో ఉంటారు. వారికి వెళ్ళి మరొకసారి మంచిదే గాలి వెళ్ళి తింటే తప్పైంది. నాలాగా సాధన చేసుకునేటటువంటి వాళ్ళ కోసం అయితే ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సొంతంగా నేనేం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడే సొంతంగా చెప్పలేదు. ఈ శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంలోనే ఉంటుంది. పూర్వం పెద్దలుగా చెప్పారు అంటే శ్రీకృష్ణుడు వచ్చేసరికి చాలా వరకు జ్ఞానము యోగము శాస్త్రం అని ఉండేటటువంటి వాడు ఏం చేశాడంటే కృష్ణుడు ఏది అక్కర్లేదో అది తీసేసి దాన్ని ఏది కావాలో అది ఇస్తూ ఒక రకమైన సంస్కారం చేశాడు. ఆ చేసినటువంటి సంస్కారం ఈ భూమికి 50 చేశాడు. కరెక్ట్గా మన భూమికి 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళు చేసిన తర్వాత ఇటువంటి భగవద్గీత వంటి ఉపదేశం ఈ భూమి మీద మరొకరి చేత చేయబడదు, ఇంతవరకు చేయబడలేదు. సుమారుగా 71వ సంవత్సరం నుంచి ఇంతవరకు నేను సాధకుడు కాబట్టి రెగ్యులర్గా అధ్యయనం చేసుకుంటూ ఉంటాను. నా పక్కనే భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలు ఉంటే రోజుకు చదువుతూ ఉంటాను. నాకు ఒక 10% అర్థమైందని అనుకోను. ఇంకా ఏ రోజుకు ఆ రోజు అధ్యయనం చేసుకుంటా మనం సంస్కరించుకోవాల్సినది చాలా ఉంటుందనేటటువంటిది భగవద్గీత చదువుతుంటే తెలుస్తూనే ఉంటుంది. పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం అన్నది 1984 గురు పూజలు అయ్యాక రామశర్మ గారు అనేటటువంటి ఒక స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో అప్పుడు ఆ రోజుల్లో ఆయన డివిజనల్ ఇంజనీర్గా ఉండేవారు. ఆయన నేను కొంతమంది సోదరులు కలిసి ఒక అరణ్యాలలోకి వెళ్ళి మాస్టర్ గారి చేత 40 రోజులు అక్కడ క్లాసులు చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక ఐడియా వచ్చి మాస్టర్ గారు ఎప్పుడు వచ్చాము. దాని ముందు మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాలు పూర్తి చేసి నారద భక్తి సూత్రాలు చెప్తూ ఉన్నాం. వాటన్నిటిని మనం అదృష్టవశాత్తు రికార్డ్ చేయగలిగాం. ఇంత పూర్వం పతంజలి యోగ సూత్రాల ముందు మాస్టర్ గారు చెప్పింది ఏది రికార్డు కాలేదు. వీడియోలు అసలు లేవు ఆ రోజుల్లో. అవన్నీ రికార్డ్ చేద్దాం అనేటటువంటి సంకల్పంతో మాస్టర్ గారు మూతుగూడెం అనేటటువంటి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళారు. అయితే అందులో మాస్టర్ గారు ఇంటింటికి వచ్చి ఒక 40 మందిని పిలిచి పడికెట్టి తీసుకెళ్ళారు. నా దురదృష్టవశాత్తు నాకు
అదృష్టవశాత్తు అనుకోవచ్చు, దురదృష్టం అనుకోవడం. మా ఆఖరి చెల్లెలు పెళ్ళిళ్ళు నాగపూర్లో ఫిబ్రవరిలో అవుతుండగా నేను ఒక వారం క్లాసుకి రాలేకపోయాను. నేను నాగపూర్ నుంచి ఊరికి వచ్చాక మాస్టర్ గారు ప్రత్యేకం మా ఇంటికి వచ్చి ఆయన మూడు గురించి విశాఖపట్నం వచ్చి మీద కంపల్సరీగా అక్కడికి వెళ్ళమని ఆదేశించారు. 2 సార్లు రిజెక్ట్ చేసి నాకు చాలా పని ఉందని, 3వ సారి నేను చెప్తున్నా వెళ్ళు అని ఆయన ఒక రకంగా చెప్తారు. దాన్ని కాదనగలిగే ధైర్యం ఉండేది ఎవరికి ఉండదు. అక్కడ ఒక ఆల్రెడీ రొటీన్ మాస్టర్గా స్టార్ట్ చేశారు. పొద్దున్నే 4:30కి లేవటం, 5 ఏళ్ళ పర్లేదు. సూర్యుడు మన కోసం వెయిట్ చేయకుండా మనం సూర్యుడి కోసం వెయిట్ చేసేటటువంటి సంస్కారం. దీనికి అరుణం అనేటువంటి ఉద్దేశంలో 5 అరుణములు ఉంటాయి. ఎవరైతే సూర్యోదయానికి గంట ముందు లేస్తాడో వాడు మాత్రమే ఈ అరుణములు గ్రహించడానికి అర్హుడవుతాడు. నాన్నగారి దగ్గర అరుణ సూక్తములు ఉంటాయి. సూక్తాలు చదివితే ఒక అరుణం వస్తుంది. అరుణ సూక్తాలు చదివితే ఒక అరుణం వస్తుంది. దానికి ముందు 4 అరుణాలు ఉంటాయి. అంచేత ఆయన 4:30-5 లేపి ఒంటి నిండా నూనె రాసి నువ్వులు రాసి నిమ్మకాయ తేనె ఈ మాత్రం గ్లాసులో ఒకరికి చేత తాగించి మొట్టమొదటిగా నగర సంగీతం అయితే ఈ పద్ధతి చేస్తున్నారు. ఇక్కడ పూర్తి చేసి నగర సంగీతం పూర్తి చేస్తుంటే మనకి డిస్టర్బెన్స్గా అనిపించిందంటే మాస్టర్ ప్రే చేయడానికి ఇంకా రాగలేదు. చక్కని విష్ణువు మీద సూక్తములు, విష్ణువు మీద మంత్రములు, లక్ష్మీదేవి మీద మంత్రములు వినిపిస్తున్నాయి. ఈరోజు వినమని మాస్టర్ గారు చెప్పారనేటటువంటి కామన్ సెన్స్ మనకి లేకుండా చిరాకు అనిపించింది అనుకోండి. ఇంకా సాధనకి ఇంకా కొంచెం దూరంలో ఉన్న తర్వాత ప్రే చేసేటప్పుడు నిజంగా వెళ్ళిపోయాడు. మన బాధ భరించలేక పొద్దున్నే నూనె రాసి తేనెకాయ నిమ్మకాయ రాసి నగర సంగీతం చేశాడు. అప్పుడు నాకు ఇంకా చిన్నవాడిని ఇంత వయసు రాలేదు. ఇప్పుడు 84 అంటే 33 ఏళ్ళ క్రితం 40 మందిని ఆయన పికప్ చేసుకున్నారు. అందులో ఉండేవాళ్ళు ఆయనతో పాటు కొంతమంది వెళ్ళిపోయారు. ఆ మూర్తిగూడ క్లాసులు అయిన తర్వాత మాస్టర్ గారు దేహం వదిలేశారు. ఆయనతో పాటు కొంతమందిని తీసుకెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు కొంతమంది అప్పుడే ఆయనతో పాటు వెళ్ళిపోయారు. మాలాంటి వాళ్ళు పాపి చిరాయిగు అనేటటువంటి సూక్తం ప్రకారం ఒక 10 మంది మిగిలి ఉన్నాం. ఆ పొద్దున నగర సంగీతం చదివేటటువంటిది చీకట్లో చదువుతాం. పురుషోత్తం ప్రాప్తి యోగ చదివేవాడు అంటే ఏమిటి? కంఠంతా కంపల్సరీగా రావాలి. ఫస్ట్ డే రాకపోతే నెక్స్ట్ డే కూర్చోబెట్టి అందరికీ కంఠతా పెట్టించారు. ఆల్మోస్ట్ 40 మందికి కంఠతా వచ్చారు. ఇప్పుడు కూడా నా కంఠతా వచ్చారు. ముసలిళ్ళు అయిపోయాను. మిగిలిన రాదు ఎందుకంటే పెట్టుకున్నాను. పూర్వం మొత్తం 20 శ్లోకాలు కంఠతా ఉండేవి. దీని గురించి అప్పుడు మాస్టర్ గారిని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేదు. ఆ క్లాసుల్లో స్పిరిచువల్ అనాటమీ, అకల్ట్ అనాటమీ, సాంస్క్రిట్, అస్ట్రాలజీ, తర్వాత ఉత్తర రామచరిత్రం ఇట్లా టాపిక్స్ ఉండేవి. ఆ టాపిక్స్లో ఈ టాపిక్ ఆ రోజుల్లో రాలేదు. తర్వాత దీన్ని నేను అధ్యయనం చేసుకున్నాను ఆయన పాదం దగ్గర. చేత ఆయన రాసినటువంటి పుస్తకం మంత్రగీత అనేటటువంటి అద్భుతమైనటువంటి పుస్తకంలో ఈ శ్లోకములకు ఇచ్చినటువంటి వివరణ చదువుతాను. మాస్టర్ గారు ఇచ్చినటువంటి వివరణ చదివినా కూడా అర్థం కాని వాళ్ళు ఉంటారు. మాస్టర్ గారి భాగవతం ఇంటి దగ్గర చెప్పుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే అది డైరెక్ట్గా చదివితే అర్థం కానంటే శిష్టగ్రంథికం మాస్టర్ గారు రాసినటువంటిది. అది అర్థం కానటువంటి తెలుగు వచ్చినటువంటి దుర్మార్గులు ఉన్నారు. తెలుగు చదువుకోక మాతృభాష పూర్తిగా దాని ఎందు స్వామిత్వం లేక తెలుగులో మాస్టర్ గారు రాసిచ్చినా సరే దాన్ని చదువుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం ఉన్నాం. అంచేత వాళ్ళ కోసమని తెలుగులోనే తెలుగు ఇంగ్లీష్ కలిసి చెప్తాను అన్నమాట. కొన్ని విషయాలు తెలుగులో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్తే కాదు. సో అన్ని భాషలు ఉపయోగించి
మాట్లాడతాను. అంచేత నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత ఈ పుస్తకం దానికి పుస్తకాలు ఉన్నాయి, భాస్కర్ చదువుకోవచ్చు. ఒక కొందరికి అవసరం ఉండదు, ఆల్రెడీ జనం చేస్తుంటారు కాబట్టి, ఎవరు నీళ్ళు వాళ్ళకి ఉంటారు కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మొట్టమొదటి శ్లోకం చదువుదాం. యాక్చువల్గా ఏంటంటే కరెక్ట్గా చెప్పగలిగేటటువంటి గురువు గారు ఉంటే నిజంగా పురుషోత్తమ ప్రాప్తి జరగాలి. 20 శ్లోకములు పూర్తి అయ్యేసరికి పురుషోత్తముడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే కృష్ణుడు పురుషోత్తముడు అని చెప్పుకున్నామో ఆయన యొక్క అంశం మరి ఎందుకు పురుషోత్తమ అనేటటువంటి అంశం ఏదైతే మనం ఉందో దాని యొక్క దర్శనం జరగాలి. ఈ ఊళ్ళో జరుగుతుందో చూద్దాం. సంవత్సరం ధ్యానం చేసుకోవడం వచ్చే సంవత్సరం కొమ్ముడిపోయింది. లేకపోతే ఇటర్నిటీ ఈజ్ ఎట్ యువర్ డిస్పోజల్. ఈ జన్మ కాబట్టి వచ్చే జన్మ కావచ్చు. ఊర్ధమూలపదశాకం అశ్వత్థం ప్రాహురతి ఛందాంశేష్యపర్ణాని యత్సంవేద సవేదమితి. ఇది మొట్టమొదటి శ్లోకం. శ్రీ భగవాన్ వాచ్. ఇక్కడ డైరెక్ట్గా భగవంతుడే చెప్పేశాడు ఇది మొత్తం. అందులో అర్జున వాచ, ధృతరాష్ట్ర వాచ ఇలాంటి శబ్దంతో ఉండదన్నమాట. సంజీవ వాచ ఎక్కడ ఉన్నాయి తెలుసండి. ఎన్నిసార్లు అన్ని వేస్ట్ అవ్వడం భగవద్గీత డైరెక్ట్గా భగవంతుడు చెప్పినట్ట. ఊర్ధ్వమూలం అంటే ఏం చెప్తున్న భగవంతుడు? ఊర్ధ్వమూలం పైన వేడు కలది, అధశాఖం కింద శాఖలు ఉన్నటువంటి అంటే కొమ్మలు ఉన్నటువంటి అశ్వత్థం. అశ్వత్థం అనేటువంటి వృక్షం. ప్రాహోహో చెబుతున్నారు ఎవరు? ఇలాంటి పెద్దవాళ్ళ సాధకులంతా కూడా శ్రీకృష్ణుడే చెప్పారు ఇలాంటి చెట్టు ఒకటి ఉన్నదని చెప్తున్నారు. అవ్యయం శాశ్వతమైన ఛందాంసి వెదరుక్కులు యస్య. దేనికి? వర్ణాని ఆకులు. యహ ఎవడు దానిని తెలుసుకుంటున్నాడో, తమ వేదం అంటే వేదాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో సహా అతడు వేదవిత్. వేదం మొత్తం తెలుసుకున్నాడు. ఈ శ్లోకాంతం బాగా వేదం తెలుసుకోవాలంటే ముందు ఈ చెట్టు ఎవడు దేశాన్ని చూడాలి. చెట్టు కథలు, పిట్ట కథలు, ఇలా రకరకాల కథలు ఉంటాయి ఉపనిషత్తుల్లో. తైత్రీయ పిట్ట కథ అంటే తైత్రీయ ఉపనిషత్తు అంటే ఇలాగా చెట్టు కథలు, పిట్ట కథలు ఉంటాయి. ఇది చెట్టు కథ ఏమిటా? ఇది దేశకాలములకు తరుగని అశ్వత్థము ఒకటి ఉన్నది. దాని మూలంలో ఊర్ధ్వముగను శాఖలు కిందగాను ఉన్నది. వేదములే దీని ఆకులు. దీనిని తెలిసిన వాడు వేదము తెలిసిన వాడని పూర్వములు చెప్పింది. ఇది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి పూర్వమే కృష్ణ ఒకటి ఉన్నది. ఇంకంతా గురించి డిస్కషన్ అయింది. ఉపనిషత్తుల్లో ఇటువంటి ఉంటుంది. ఈ చెట్టు గురించి వేదంలో దీని యొక్క రెఫరెన్స్ ఉంటుంది. భూమి పైన నిట్ట నిలువుగా మానవుడు మనం నిలబడితే నిట్ట నిలువుగా పాదాల కింద బాగుంటుంది. సుమారుగా అదే లెవెల్లో జలములు ఉంటాయి. అదే కదా సార్, సీ లెవెల్లో మధ్యలో వాయువు ఉంటుంది. అగ్ని, ఆకాశం, వాయువు. పంచభూతములు మనం నిలబడితే ఇదే లెవెల్లో ఉంటాయి, కింద నుంచి పైకి, పై నుంచి. ఆ పైన సూర్యుడు, సూర్యరశ్మి, చంద్రుడు, చంద్రకాంతి, తర్వాత వస్తాయి శ్లోకాలలో వాటి నుంచి. ఇవన్నీ పైన ఉంటాయి. ఇలా కింద నుంచి పైకి స్థూలము నుంచి సూక్ష్మము, గ్రాసం నుంచి
సట్ల ప్లేన్కి ఒక మార్గం. కింద నుంచి పైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గం ఒకటి హఠయోగులు అనేటటువంటి యోగులు మాత్రం దాన్ని సాధించుకుంటారు. మిగతా ఎవరు రాజయోగులు. నచ్చేది మీకు దీని యొక్క పెద్ద హఠయోగం యొక్క అవసరం లేదు. ధైర్యంగా చెప్పుకోండి. మీరు ఏమిటంటే రాజయోగం అని చెప్పుకోండి. వృత్త అదక రహిత తారక రాజయోగం అని మనం ప్రాక్టీస్ చేసేది ఈ 3 రోజులు. అంత రాజయోగం క్వశ్చన్ లేదు. ఒకసారి మాస్టర్ ప్రేర్ చేస్తే రాజయోగం అయిపోయినట్టుగా లెక్క. అట్లీస్ట్ రాజయోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా లెక్క. అంచేత కింద నుంచి పైకి అదర్స్ స్థూలముల దవరోహణ మార్గం. ఆ దవరోహణ మార్గం దివ్యతత్వం ప్రకృతిగా పంచభూతాలుగా జీవులుగా నీవచ్చు. ఆరోహణ మార్గం జీవుడు పరతత్వం మనకు ఆరోహణ చేయడం. పైనుంచి కిందకి వస్తుంది, కింద నుంచి పై నుంచి కిందకి ఈ సృష్టి మొత్తం వస్తుంది. కింద నుంచి పైకి జీవుడు ఆరోహణ చేసి పరమతత్వమైనటువంటి పురుషోత్తమని ప్రార్థించేదాన్ని. దానికి కావాల్సినటువంటి మార్గం అంతా కూడా ఇందులో ఇవ్వబడుతుంది. జీవుడు పైకి పురుషోత్తముడితో ఐక్యము చెందడం అనేటటువంటిది మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనం. ఇంత నుంచి ఇంకే ప్రయోజనం లేదు. ఎందుకు పుట్టామంటే ఆయన డిగ్రీ సంపాదిద్దామంటే డబ్బులు సంపాదించడం ఇవన్నీ చిల్లర. పరమాత్మ ఎందు ఆ పరతత్వమునకు ఐక్యమై ఆరోహణ చేసి అది తానుగా అవటం అనేటటువంటిది జీవికి దైవం ఇచ్చినటువంటి మార్గం. ఆరోహణ చేయవలసింది. కానీ పైనుంచి మనం దిగి రావడానికి పైన ఉండే ఆకాశం వాయువుగా, వాయువు అగ్నిగా, అగ్ని జలములుగా, జలము పురుగుగా దిగి పైకి కలిగి ఉంటుంది. అంటే ఈ శ్లోకం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి శ్లోకం. ఇది ఏమిటవుతున్నది మనకేం తెలుస్తుందంటే సూక్ష్మము స్థూలంలో కామన్ సెన్స్. మనలో సూక్ష్మమైన లోకముల్లో ఉండేటటువంటిది స్థూలమైన లోకంలో కారణమవుతుంది. కుదురు పని చేయాలంటేనే సూక్ష్మ లోకంలోంచి కమెంట్ రాకపోతే స్థూల లోకంలోంచి వెళ్ళదంటారు. మంచిది తాగాలి, గ్లాస్ ఇంటి లోపల మైండ్లోంచి దాహం అనే కొడుకును కమాండ్ ఇస్తుంది. ఇస్తే ఈ చేయి వెళ్ళి ఈ గ్లాసును పట్టుకుని మంచిది తాగుతుంది. చిన్న చిన్న పని చేయడానికి కూడా కమాండ్ పై లోకంలో నుంచి వస్తుంది, కింద లోకంలో. మనం ఏంటనుకుంటున్నాం, కింద లోకాలన్నీ చేసేసుకుంటున్నాం కూడా, కానీ కరెక్ట్ కాదు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మీరు పుట్టడానికి కమాండ్. ఏ ఒక్కడు తాను పుట్టాలని సంకల్పించి తాను పుట్టలేదు. మీరు ఎవరైనా పుట్టారా చేయొద్దని వాడు శిష్యుడికి ఇప్పుడు వెళ్ళిపోతాను. వాళ్ళందరూ వాళ్ళు పుట్టాలన్నప్పుడు సంకల్పించి వాళ్ళే పుట్టారు. ఎవరైనా ఉన్నారండి? పుట్టి చెప్పండి. వాళ్ళనే మాస్టర్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇందాక చిత్రశిఖండులని భద్రంగా చెప్పారు. ఇంకా మనం ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదు కాబట్టి పుట్టడానికి కారణం పైన ఇంకొక చోట నుంచి కమాండ్ వస్తుంది. పుట్టే ముందు మనం పూర్వం చేసినటువంటి సమస్తము చెప్పబడతారు. అవి కూడా మొదటి మనువు దగ్గర ఉంటాయి. వచ్చిన బొమ్మలో ఉంటాం మనువు యొక్క లైబ్రరీలో. వీడు ఈ జన్మ ఏం చేసాడని చూస్తే ఇలా చూస్తాడు. వచ్చి జన్మ పడిందంటే సంకల్పం మన చేతిలో ఉండదు. బుద్ధుడు ఏం చెప్పాడు, సమస్తమైన సృష్టికి కార్యంలో వల్ల వస్తున్నాడు. ఈవెన్ సోలార్ సిస్టమ్ ఇస్ బార్న్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్ కర్మ. పృథ్వీ అంచేత నిర్మాణానికి వెళ్ళిపోతాడు. అందుకే కర్మ నా కర్మ అన్నాడు. నిర్మాణం అంటూ వెళ్ళిపోతాడు.
అయినటువంటిది ఇందు సూక్ష్మము స్థూలమునకు కారణమవుతుంది. స్థూలము కార్యరూపమున మనసులను, కారణముల మూలముగాను, కార్యముల శాఖలుగాను దిగి వస్తుంది. అదే చెట్లు అంటే పైనేమో వీళ్ళు కింద శాఖలు. ఈ చెట్టు పైన వేళ్ళుండి కింద శాఖలు ఉండడం ఏంటంటే పైన అన్ని కారణాలు ఉంటాయి, కింద కార్యం జరుగుతుంది. చెప్తాను కూడా అశ్వత్థం మన జీవితంలో నిత్యము జరుగుతుండేటటువంటి కథే ఈ అశ్వత్థం. ఉత్తమ కదర్శ. చెట్టు మూలము నుండి శాఖలలోనికి పెరుగుతుంది. అంతేగా, వేళ్ళుంటే దానికి శాఖలు పెరుగుతాయి. శాఖలు అంటే కొమ్మలు.